పడిన కష్టం గాల్లో కలిసిపోయింది. చేసిన పోరాటానికి ఫలితం లేకుండా పోయింది. పదవుల మాట పక్కన పెడితే ప్రభుత్వంలో కనీసం పనులు కూడా జరగటం లేదట. అధికారంలో ఉన్న ఆ పార్టీ ద్వితీయ శ్రేణి నేతలంతా అక్కడ డమ్మీ అయ్యారన్న వాదన సొంత పార్టీ నేతల్లోనే బలంగా వినిపిస్తుంది. ఆ నియోజకవర్గంలో పసుపుదల క్యాడర్ ఎలాంటి కష్టాలు ఎదుర్కొంటుంది? ద్వితీయ శ్రేణి నేతలకు ఈ దుస్థితి ఎందుకు వచ్చింది? నేతల మధ్య రగులుతున్న అంతర్మదనంపై ప్రత్యేక కథనం. అంతా అయోమయం, గందరగోళం, దిక్కుతోచని పరిస్థితి. ఏంటి దుస్థితి? పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు ఎదురీదిన తమను ఎందుకు పట్టించుకోవటం లేదు? పార్టీ కోసం త్యాగం చేసిన నేతలకు పదవులు ఎందుకు ఇవ్వటం లేదు? ఇది ప్రస్తుతం నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గం టీడీపీలోని కొందరు నేతలు, క్యాడర్కు అర్థం కాని ప్రశ్న. టీడీపీ అధిష్టానం తమను పట్టించుకోవటం లేదని, ఎక్కడికి వెళ్లినా పని జరగటం లేదని, ప్రభుత్వ అధికారులు పలకటం లేదని అధికార పార్టీలోని ముఖ్యమైన ద్వితీయ శ్రేణి నేతలు దిగాలు పడుతున్నారట. పార్టీ కోసం పడిన శ్రమ వృధా అయిందని నిట్టూర్పులు విడుస్తున్నారట. ఉమ్మడి కర్నూలు జిల్లాలో డోన్ నియోజకవర్గానికి ఓ ప్రత్యేక స్థానం ఉంది. ఇది టీడీపీకి కంచుకోట. ఇక్కడ కేఈ, కోట్ల కుటుంబాలకు మంచి పట్టుంది. ముఖ్యంగా కేఈ ఫ్యామిలీకి నియోజకవర్గంలో భారీ ఫాలోయింగ్ ఉంది. దీంతో దశాబ్దాల పాటు ఇక్కడ వారి కుటుంబ సభ్యులు ప్రజాప్రతినిధులుగా పాలన సాగించారు. కేఈ కృష్ణమూర్తి డిప్యూటీ సీఎంగా, ఆయన సోదరుడు కేఈ ప్రభాకర్ మంత్రిగా పదవుల్లో కొనసాగారు. 2019 ఎన్నికల్లో ఊహించని విధంగా టీడీపీకి షాక్ ఇస్తూ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వ ఏర్పాటుతో డోన్లో కేఈ ఫ్యామిలీ పూర్తిగా సైలెంట్ అయింది. ఆ సమయంలో పార్టీ క్యాడర్ అయోమయంలో పడ్డారు. దిశానిర్దేశం చేసేవారు లేక పూర్తిగా చతికిలబడ్డారు అన్నది టీడీపీ నేతల వాదన. దీన్ని గమనించిన టీడీపీ అధినేత చంద్రబాబు వ్యూహాత్మకంగా అడుగులు వేశారు. అప్పటి వరకు కోట్ల కుటుంబానికి అండగా కాంగ్రెస్లో కీలకంగా వ్యవహరించిన ధర్మవరం సుబ్బారెడ్డి, కేఈ ప్రతాప్ ఆహ్వానం మేరకు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. అప్పటికే తెలుగుదేశంలో కీలకంగా ఎదుగుతున్న సుబ్బారెడ్డికి ఎవ్వరూ ఊహించని విధంగా అనూహ్యంగా పార్టీ బాధ్యతలు అప్పగించారు చంద్రబాబు. దీంతో పార్టీ పుంజుకుని స్థానిక ఎన్నికల్లో సత్తా చాటింది. ఈ నేపథ్యంలో డోన్ నియోజకవర్గం నుంచి ధర్మవరం సుబ్బారెడ్డికి టీడీపీ టికెట్ ఇస్తామంటూ చంద్రబాబు ప్రకటించి సంచలనం రేపారు. అయితే అనూహ్య పరిణామాల నేపథ్యంలో ఆ హామీ అమలు కాలేదు. ఎవ్వరూ ఊహించని విధంగా అసెంబ్లీ ఎన్నికల్లో డోన్ టీడీపీ టికెట్ మాజీ ముఖ్యమంత్రి తనయుడు, మాజీ కేంద్ర మంత్రి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డికి కేటాయించారు చంద్రబాబు. ఎన్నికల్లో టికెట్ రాకపోవడంతో అలిగిన ధర్మవరం సుబ్బారెడ్డితో పాటు ఆయన క్యాడర్కి సముచిత స్థానం కల్పిస్తామని నాడు పార్టీ అధినేత చంద్రబాబు భరోసా కల్పించారు. అందరూ కలిసి పార్టీ విజయానికి పనిచేయాలని పిలుపునిచ్చారు. మొదట్లో ఆచీతూచీ అడుగులు వేసిన చంద్రబాబు ఆదేశాలతో మనస్ఫూర్తిగా కోట్ల విజయానికి తన వంతు పనిచేశారు ధర్మవరం సుబ్బారెడ్డి. దీంతో ఆంధ్రప్రదేశ్లో 2024 ఎన్నికల్లో కూటమి అఖండ విజయం సాధించటం, డోన్లో కూడా కోట్ల గెలుపొందటం టీడీపీ శ్రేణులకు నూతన ఉత్తేజాన్నిచ్చినట్టయింది. కానీ అక్కడి నుంచే డోన్లోని కొందరు టీడీపీ నేతలకు, ముఖ్యమైన క్యాడర్కు బ్యాడ్ డేస్ మొదలయ్యాయన్న టాక్ వైరల్గా వినిపిస్తోంది. డోన్లో టీడీపీ ముఖ్య నేతలకు గుర్తింపు లేకుండా పోయిందని, దీంతో వారంతా పార్టీకి దూరంగా ఉన్నారని, ముఖ్యమైన పార్టీ సమావేశాలకు సైతం ముఖం చాటేస్తున్నారన్న వార్తలు పెద్ద ఎత్తున చక్కర్లు కొడుతున్నాయి. ధర్మవరం సుబ్బారెడ్డి లాంటి నేతలతో పాటు ద్వితీయ శ్రేణి నాయకుల బాధలు అన్నీ ఇన్ని కావు. ఇచ్చిన మాట ప్రకారం మొదటి విడతలోనే కేబినెట్ ర్యాంక్ గల సీడ్ కార్పొరేషన్ చైర్మన్ పదవిని ధర్మవరం సుబ్బారెడ్డికి ముఖ్యమంత్రి చంద్రబాబు కేటాయించారు. కానీ సుబ్బారెడ్డి క్యాడర్తో పాటు మిగిలిన మండలాల్లోని ముఖ్యమైన నేతలు, వారి కార్యకర్తలకు ఇప్పుడు కొత్త చిక్కులు ఎదురయ్యాయట. వారందరికీ ఏ ప్రభుత్వ కార్యాలయంలోనూ పనులు జరగటం లేదని, అధికారులు వారి గోడును పట్టించుకున్న పాపాన పోవటం లేదని తీవ్ర ఆవేదనతో ఉన్నారట. ఇందుకు బలమైన కారణం కూడా లేకపోలేదన్నది కొందరి టీడీపీ నేతల వాదన. నియోజకవర్గానికి చెందిన ఓ టీడీపీ అగ్రనేత ఆ మేరకు అధికారులకు బలమైన ఆదేశాలు ఇచ్చినట్టు ప్రచారం జోరుగా సాగుతోంది. దీనిపై డోన్ టీడీపీ నేతలు అధిష్టానానికి ఫిర్యాదు చేసిన ఫలితం మాత్రం దక్కలేదన్న ప్రచారం కూడా లేకపోలేదు. మరోవైపు అధికారం, పదవి ఉన్న ముఖ్యమైన నేత హవా మినహా మిగిలిన నేతల మాటలు పేదవాని కోపంగా మారిపోయాయట. ఒకవేళ కాదని ఎవరైనా అధికారుల వద్దకు వెళ్తే ఆ నేతలు చేసిన సిఫారసులు అధికారుల ఆఫీసు చెత్తబుట్టలో దర్శనమిస్తున్నాయట. ఇదే ఇప్పుడు పనులు కాని టీడీపీ క్యాడర్కు తీవ్ర ఆగ్రహం తెప్పిస్తోంది.
ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు జరగక, స్థానికంగా సమస్యలు పరిష్కారం చేయలేక డోన్ టీడీపీ ద్వితీయ శ్రేణి నేతలు అవస్థలు పడుతున్నారు. తమ దీన పరిస్థితి ఎవరికి చెప్పుకోవాలో కూడా వారికి అర్థం కావట్లేదట. తమ నేతలకే ప్రాధాన్యత లేకుండా పోయిందని, ఇక తమనెవరు పట్టించుకుంటారని కింది స్థాయి టీడీపీ శ్రేణులు ఆవేదన చెందుతున్నారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎదురొడ్డి పోరాటం చేసిన తమకు ఇప్పుడు ఇలాంటి దుస్థితి రావడంపై నిప్పులు చెరుగుతున్నారు. ధర్మవరం సుబ్బారెడ్డి పరిస్థితి కూడా ఇందుకు మినహాయింపేమీ కాదన్నది వారి వాదన. కాకపోతే ఆయనకు ప్రోటోకాల్ ఉంది కాబట్టి కాస్త పనులు చక్కబెడుతున్నాడని, ఆయన మద్దతుదారులతో పాటు తటస్థంగా ఉన్న తెలుగుదేశం నేతల పరిస్థితి అత్యంత దారుణంగా ఉందని మండిపడుతున్నారు. అధిష్టానం ఇప్పటికైనా డోన్ పరిస్థితి గమనించి దిద్దుబాటు చర్యలు చేపట్టకపోతే భవిష్యత్తులో భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని టీడీపీ క్యాడర్ హెచ్చరిస్తోంది. ఎమ్మెల్యే సైతం అందరినీ కలుపుకుని పోవాలని, ఇబ్బంది పడుతున్న క్యాడర్ని గుర్తించి వారికి న్యాయం జరిగేలా చూడాలని, పార్టీలో ఒడిదొడుకులుంటే అది భవిష్యత్తులో గెలుపోటములపై తీవ్ర ప్రభావం చూపుతుందని స్పష్టం చేస్తున్నారు. ఇదే అవకాశంగా ఓపికగా గమనిస్తున్న వైసీపీ అసమ్మతి టీడీపీ ద్వితీయ శ్రేణి నేతలపై దృష్టి సారించినట్టు సమాచారం. ఫ్యాన్ కిందకి చేరి స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటితే సముచిత స్థానం కల్పిస్తామని, ఊహించని అందలంతో అవకాశమిస్తామని ఆఫర్లిస్తోందట. మరి టీడీపీ క్యాడర్ సొంత పార్టీలో రగిలిన అసమ్మతిని చల్లారబెట్టుకుంటుందో లేక పార్టీ మారి తమ ప్రభావం చూపుతుందో వేచి చూడాల్సిందే. అధికార పార్టీలో చెలరేగిన ఈ తుఫాను టీకప్పులో తుఫానుగా మారి అందరినీ ఏకతాటిపైకి తెస్తుందో లేక పార్టీని ద్వితీయ శ్రేణి నేతలతో పాటు ముఖ్యమైన క్యాడర్ని దూరం చేస్తుందో తెలియాలంటే మరికొన్ని రోజులాగక తప్పదు.